Presented by Paulomi Estates. Associated by Vasavi Group, Giridhare Constructions, Indian Green Building Council, Abhinandana Infra, Anvita Group, Nikhila Constructions and Developers, Argano, Praira Buildcon, Pranava Group, JSR Group Sun City, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. దేశ ప్రగతిలో రియాలిటీ సెక్టర్ కీలక పాత్ర పోషిస్తోంది. భారతీయ నిర్మాణ రంగం విలువ 2025లో 26.4 లక్షల కోట్లు ఉంటే 2030 నాటికల్లా 88 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. దేశవ్యాప్తంగా రియాలిటీ సెక్టార్లో అద్భుతమైన ప్రగతి నమోదవుతున్న నగరాల్లో భాగ్యనగరం 2వ స్థానంలో ఉంది. ఇదే విధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని మేజర్ సిటీస్లో రియాలిటీ సెక్టార్లో స్థిరమైన అభివృద్ధి నమోదవుతుంది. అన్ని వైపులా పాజిటివ్ సైన్స్ కనిపిస్తున్న తరుణంలో రియాలిటీ రంగానికి సంబంధించి మీకు అన్ని రకాలుగా మార్గనిర్దేశం చేయడంలో ముందుంటుంది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. మార్కెట్లో ట్రెండింగ్ లో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్స్ ఏంటి, బెస్ట్ ఆఫర్స్ ఎక్కడ అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. రియాలిటీ రంగం రోజు రోజుకు మారుతూ ఉంటుంది. మార్కెట్ ట్రెండ్స్, అప్ అండ్ డౌన్స్, గ్రోత్ రేట్, వీటిపై ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ తరచూ రిపోర్ట్స్ ఇస్తుంటాయి. ఇవన్నీ 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అని గ్యారంటీగా చెప్పలేని పరిస్థితి. రియాలిటీ సెక్టర్ అవసరాలు విస్తృతం అవడంతో మార్కెట్ పరిస్థితులపై ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో రియాలిటీ రంగ అభివృద్ధికి కృషి చేస్తున్న నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ నారెడ్కో ఒక కీలక స్టెప్ తీసుకుంది. రియాలిటీ రంగం వాస్తవ పరిస్థితులను వెల్లడించేలా నారెడ్కోనే ప్రతి క్వార్టర్కు నివేదిక వెల్లడించనుంది. ఈ మేరకు హెచ్ఆర్ఏతో ఓ ఎంఓయూ కుదుర్చుకుంది. తెలంగాణ వ్యాప్తంగా యాక్టివ్గా ఉన్న డెవలపర్లు, బిల్డర్ల భాగస్వామ్యంతో నారెడ్కో ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ హెచ్ఆర్ఏతో కలిసి ప్రతి 3 నెలలకు ఒకసారి మార్కెట్ ట్రెండ్స్ పై నివేదిక విడుదల చేయనుంది. ఇంతవరకు మార్కెట్ రిపోర్ట్లన్నీ కేవలం అంచనాలపై ఆధారపడి ఇస్తున్నవే. దీనికి భిన్నంగా నారెడ్కో కమిటీ హెచ్ఎండిఏ, రేరా, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి గణాంకాలు సేకరించి ఖచ్చితమైన వివరాలతో ఈ క్వార్టర్లీ రిపోర్ట్ రూపొందించనుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు నారెడ్కో తెలంగాణ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి గారు వివరిస్తున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. సుజన్ మీడియా ప్రేక్షకులకి నమస్కారం. రియల్ ఎస్టేట్ మార్కెట్ గురించి వేరే వేరే సంస్థలందరూ ప్రతి క్వార్టర్లీ అని, హాఫ్ ఇయర్లీ అని రిపోర్ట్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే దేశం మొత్తం మీద ఒక శాంపుల్ సర్వే లాగా తీసుకొని చేస్తూ ఉంటారు. ఒక క్వార్టర్లో చాలా బాగుందంటారు, నెక్స్ట్ క్వార్టర్ మళ్ళీ లేదంటారు. దాంతో ప్రజలంతా కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ అవ్వడము జరుగుతూ ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నారెడ్కో తెలంగాణ, హెచ్ఆర్ఏ హైదరాబాద్ రియాల్టర్స్ అసోసియేషన్ కలిసి ఒక కమిటీ ఫామ్ చేసి ప్రతి 3 నెలలకు ఒకసారి ఒక రిపోర్ట్ తీసుకురావాలని, రియల్ ఎస్టేట్ స్పెషల్లీ ఓన్లీ తెలంగాణ స్పెసిఫిక్గా, దాంట్లో హైదరాబాద్ సెంట్రిక్గా రియల్ ఎస్టేట్ గురించి కంప్లీట్ అవగాహన కన్జ్యూమర్కి ఇవ్వాలనే దృష్టితోని హైదరాబాదు, తెలంగాణ సెంట్రిక్గా రియల్ ఎస్టేట్ ఏంటి, పర్మిషన్స్ ఎన్ని వచ్చాయి, ఎంత సేల్స్ ఉంది, ఈ ఎవ్రీ క్వార్టర్ ఒక కంప్లీట్ వైట్ పేపర్ లాగా రిలీజ్ చేయాలని మన మార్కెట్, మన సర్వే, మన తెలంగాణ అనే ఉద్దేశంతో మేము ఇది స్టార్ట్ చేయడం జరిగింది. 5 శాంక్షనింగ్ అథారిటీస్ ఉన్నాయి. డిటిసిపి, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్. ఇక నుంచి ఎవ్రీ క్వార్టర్లీ మనకి కంప్లీట్ రిపోర్ట్, ఈ క్వార్టర్లో సేల్స్ ఎన్ని అపార్ట్మెంట్ సేల్ అయ్యాయి, విల్లాస్ ఎన్ని సేల్ అయ్యాయి, ప్లాట్లు ఎంత సేల్ ఉంది, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే డేటా కానివ్వండి, ప్లస్ పర్మిషన్స్ ఎన్ని వచ్చాయి, ఎన్ని ప్రాజెక్ట్స్ లాంచ్ చేశాము, ఇవన్నిటినీ నారెడ్కో తెలంగాణ అండ్ హెచ్ఆర్ఏ కలిసి ఒక కంప్లీట్ రిపోర్ట్ తయారు చేసి అది కన్జ్యూమర్ ముందుకి తీసుకొస్తాము. సో మంచి ఉద్దేశంతో, ఒక మంచి మార్కెట్ సర్వే ఇవ్వాలని ఉద్దేశంతో ఇది మొదలు పెట్టడం జరిగింది. మీ అందరి సహకారంతో బాగా చేయాలని కోరుకుంటున్నాము. నేటి జెన్జీ తరంలో 5G ట్రెండ్ నడుస్తోంది. సెల్ నెట్వర్క్లకే కాదు, రియాలిటీ సెక్టార్లోనూ 5G మంత్రమే వినిపిస్తోంది. జీ ఫర్ గ్రోత్, జీ ఫర్ గ్రీనరీ, జీ ఫర్ గ్రేట్ ప్లానింగ్, జీ ఫర్ గ్రాండ్నెస్, జీ ఫర్ గుడ్. లేటెస్ట్ జనరేషన్ అల్టిమేట్ చాయిస్ అయిన ఈ 5Gల కలయిక అల్టిమేట్ లగ్జరీ ప్రాజెక్టులతో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంస్థ గిరిదారి కన్స్ట్రక్షన్స్. గ్రాండ్ లెవెల్లో ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ ప్రతి కస్టమర్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ సంపాదించుకుంది. సొంతిల్లంటేనే ఎన్నో ఆశల కలయిక.
ట్రెండ్కి తగ్గట్టు కస్టమర్ల ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యేటట్టు ప్రీమియం లైఫ్ స్టైల్ను నెక్స్ట్ లెవెల్ అనిపించేటువంటి ప్రాజెక్ట్స్ని డిజైన్ చేస్తున్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. ఇటు సిటీలో అటు జిల్లాల్లో నెక్స్ట్ జెన్కు సైతం నచ్చేటువంటి జెన్జీ ప్రాజెక్ట్స్తో దూసుకెళ్లిపోతుంది. ORR ఎగ్జిట్ నెంబర్ 17 and 18లకు సమీపంలో ఉన్న అతిపెద్ద ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసింది. ఈ ప్రాజెక్ట్ గ్రాండ్ సక్సెస్ కొనసాగింపుగా ఉండేలా ఇదే ఏరియాలో కొత్త ప్రాజెక్ట్ G38 ని లాంచ్ చేయబోతోంది. సిటీలో ప్రైమ్ లొకేషన్ లో టాప్ లో ఉండే రాజేంద్ర నగర్ లో గిరిధారి కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేసిన ప్రెస్టీజియస్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. చుట్టూ పచ్చటి పరిసరాలు, ఫ్యూచర్ ఆక్సిజన్ జోన్ అయిన ఏరియాల్లో ప్రతి విల్లా అందరి కలలను నిజం చేసేలా అద్భుతంగా ముస్తాబై స్వాగతం పలుకుతున్నాయి. హలో సార్. హలో. సో సార్, ఇప్పుడు మన ప్రాజెక్ట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతానికి గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఏమేమి ప్రాజెక్ట్స్ చేస్తుంది అండ్ ప్రాజెక్ట్ అప్డేట్స్ ఏంటి? మా గిరిధారి కన్స్ట్రక్షన్ కిస్మత్పూర్లో వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్తోని #1 విల్లా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు చేపట్టినాం. 2021లో మాకు పర్మిషన్స్ వచ్చినాయి. ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది. ఈ ఇయర్ హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాం. బై 38 ఫ్లోర్స్ లగ్జరీ అపార్ట్మెంట్ మేము లాంచ్ చేసుకోబోతున్నాం వితిన్ 2-3 మంత్స్లో కిస్మత్పూర్ ఏరియాలో. అదే రకంగా అండ్ షాద్నగర్, జడ్చల్ల, మహబూబ్ నగర్, వికారాబాద్ అండ్ జైరాబాద్లో కూడా ఈ ప్రాజెక్టులు ఆల్రెడీ ఆన్గోయింగ్ నడుస్తూ ఉన్నాయి. న్యూ ప్రాజెక్ట్ వచ్చేసి వరంగల్ కొత్త స్టెప్ తీసుకుంటున్నాం. మన్నెగూడ దగ్గర ఒక 100 acres ఇప్పుడు లేటెస్ట్ రిసార్ట్తో పాటు 1200 యార్డ్స్లో ఒక 1500 హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వాలని కొత్తగా మేము డిజైన్ ప్లాన్ చేసుకుంటా ఉన్నాం. ప్రెసెంట్ ఎలా ఉంది రియల్ ఎస్టేట్ ట్రెండ్స్ అండ్ మీ విజన్ ఏంటి ఫర్ ద హైదరాబాద్ రియల్ ఎస్టేట్? వాస్తవానికి 9-10 సంవత్సరాలు చూసుకుంటే విపరీతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ జరుగుతూ ఉంది. హైదరాబాద్ రోడ్స్ కనెక్టివిటీస్ మనకు ఆల్రెడీ ORR వచ్చేసింది అండ్ RRR కూడా వస్తుంది. దాంతోపాటు మెట్రో అండ్ రైల్వే, ఈ ప్రతి ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు ఎప్పుడైతే యాక్సెస్ మనకు హైదరాబాద్కు దగ్గర అయిపోతుందో డెఫినెట్గా అది మనం ఎవరు కూడా ఈ డెవలప్మెంట్ అనేది ఆపలేము. డెఫినెట్గా భూమి మీద ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఎక్కడున్న ల్యాండ్ మనం ఇన్వెస్ట్ చేసుకొని ఉన్న ల్యాండ్ను కూడా అమ్ముకోకుండా భద్రపరచుకుంటే లాంగ్ టైంలో డెఫినెట్గా మంచి ఫలితాలు. గిరిధారి కన్స్ట్రక్షన్ ముందుగానే 1 tier సిటీతో పాటు 2 tier సిటీస్ డెవలప్ చేయాలని, అర్బన్ ఏరియాతో పాటు రూరల్ ఏరియా కూడా డెవలప్ చేయాలని 33 జిల్లాలల్లో డెఫినెట్గా ఈ కమ్యూనిటీ సిస్టమ్స్ రావాలి. పొల్యూషన్కు దూరంలో ఆక్సిజన్కు దగ్గరలో ఉంచాలనేది కొంచెం ఆ లెవెల్ ఆలోచన చేసి గిరిధారి కన్స్ట్రక్షన్ ముందనే స్టెప్ తీసుకొని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో గ్రీనరీకి గిరిధారి కన్స్ట్రక్షన్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. ఆక్సిజన్ లెవెల్స్ కానీ వాటర్ కానీ ఆ లెవెల్ ఆలోచన చేసేసి ప్రతి ఒక్క అంటే కస్టమర్కి హ్యాపీగా ఉండేటట్టు మా గిరిధారి కన్స్ట్రక్షన్ ప్రతి ప్రాజెక్టు చేస్తే ఈ కారణం లేకుంటే ఏ ప్రాజెక్టు మేము చేపట్టాం. బెస్ట్ కనెక్టివిటీ, ర్యాపిడ్ డెవలప్మెంట్కు స్కోప్, అఫోర్డబుల్ స్థాయిలో ధరలు, ఇలాంటి చోట రియాలిటీ పెట్టుబడి పెట్టడం అంటే రేపటి సిరిని ఈరోజు సొంతం చేసుకోవడమే. రీసెంట్ టైమ్స్లో హైదరాబాద్ సిటీలోని ఈస్ట్ సైడ్ ఏరియా ప్రాపర్టీలకు క్రేజ్ బాగా పెరిగింది. ఇటువైపు రియాలిటీ రంగంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి, అఫోర్డబుల్ ప్రైస్లో ప్రాపర్టీ సొంతం చేసుకోవాలనుకునే వారికి ఒక కొత్త ఆశకిరణం కనిపిస్తోంది. అదే JSR Sun City గ్రూప్. JSR Sun City ప్రాజెక్టులన్నీ రేపటి అదృష్టానికి స్వాగతం పలికే విధంగా ఉంటాయి. ప్రతి ప్రాజెక్టులో ఎర్రచందనం వంటి విలువైన కలప మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తూ వస్తుంది. JSR Sun City గ్రూప్ ప్రాజెక్టులన్నింటిలో కలిపి మొత్తం 3 కోట్ల వరకు మొక్కలు పెంచుతున్నారంటే పచ్చదనానికి వాళ్ళు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. రేపటి రోజున అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారే ప్రాంతాలను ముందే గుర్తించి అతి తక్కువ పెట్టుబడితో కస్టమర్లకు అతి ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టిన సంస్థ JSR Sun City గ్రూప్. అందుబాటు ధరలో, అనువైన ఏరియాలో, అందరూ ఆశ్చర్యపోయేంత అందంగా ప్రాజెక్టులను డిజైన్ చేయడంలో ఈ సంస్థకు ప్రత్యేక గుర్తింపు ఉంది. వీకెండ్ హోమ్స్, ఫార్మింగ్ వంటి లగ్జరీలను అందుబాటు ధరలో అందించేలా కొత్తగా మరిన్ని ప్రాజెక్టులతో కస్టమర్లను సర్ప్రైజ్ చేయడానికి JSR Sun City గ్రూప్ ప్లాన్ చేస్తోంది. హలో సార్. హాయ్. హాయ్ అమ్మా. నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నాను. ఈ మధ్య అప్రూవల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అయిపోయాయి అండ్ కస్టమర్స్ కూడా కొన్ని సందర్భాల్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం మనం చూసాము ఈ మధ్య కాలంలో. సో బయర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ JSR Sun City గ్రూప్ ఈ అప్రూవల్స్ మీద ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది? మంచి క్వశ్చన్ అండి ఇది. డెఫినెట్గా మార్కెట్లో కస్టమర్స్ అనేవాళ్ళు చాలా హార్డ్ అండ్ మనీతో
తనకి మహానగరంలో ఒక సొంత ప్లాట్ ఉండాలి, రేపు ఫ్యూచర్లో అది మేము అక్కడ ఇల్లే కట్టుకోవాలి లేదా ఫామ్ హౌస్ కింద వాడుకోవాలి, వీకెండ్ హోమ్ కింద వాడుకోవాలని అందరూ కూడా ఇన్వెస్ట్, ఒక కళ ఉంటుంది భాగ్యనగరంలో నాకంటూ ఒక స్థిరాస్తి ఉండాలి. సో జయసర్వ సన్ సిటీ ఏం చేస్తుందంటే లింక్ డాక్యుమెంట్స్ అది స్టార్టింగ్ నుంచి మేబీ 1954 దగ్గర నుంచి ఈరోజు ఒక డాక్యుమెంట్ కలెక్ట్ చేస్తాం, జియోగ్రాఫికల్ సర్వే చేస్తాం, అది రెసిడెన్షియల్ జోనా లేదా అగ్రికల్చర్ జోనా వెరీ అర్బన్ జోనా ఉంది, అది చూసుకుని ప్యూర్ రెసిడెన్షియల్ జోన్లో అయితే మేము అక్కడ ల్యాండ్ పర్చేజ్ చేయడం జరుగుతుంది. తర్వాత ల్యాండ్ కన్వర్షన్స్ కానీ కన్సెంట్ అప్రూవల్, ఎక్కడైతే మనం వెంచర్ ఇస్తున్నా అది ఏ జ్యూరిడిక్షన్లో వస్తుంది, హెచ్ఎండిఏ లిమిట్స్ అయితే హెచ్ఎండిఏ అప్రూవల్, డిటిసిపి అయితే డిటిసిపి అప్రూవల్, దాని తర్వాత మళ్ళీ రేరా అప్రూవల్ తీసుకున్న తర్వాత డెవలప్ చేసిన తర్వాతే మార్కెట్లోకి సేల్కి వెళ్తాం. ఇది మేము ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇక కొనేవాళ్ళని మీరు ఒక అడిగారు, కొనే ప్రతి ఒక్కరు తన హార్డ్ అండ్ మనీని ఎవరో చెప్పింది వినకుండా అది ఆ ల్యాండ్ ఎవరిది, దాని డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా, డెవలప్మెంట్స్ వీళ్ళు చేశారా లేదా, ఓనర్ ఎక్కడుంటాడు, పేమెంట్ చేసిన వెంటనే ల్యాండ్ రిజిస్ట్రేషన్ అవుతుందా లేదా, గతంలో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, ఎన్ని వెంచర్లు కంప్లీట్ చేశారు, ఇవన్నీ చూసుకొని ప్రాపర్ అప్రూవల్ డాక్యుమెంట్స్ అంతా వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతనే ప్లాట్ సెలెక్షన్ చేసుకుని ఆ ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేస్తే మంచిది. ఆ ఇన్వెస్ట్ చేసిన తర్వాత అది ప్రాపర్గా రిజిస్ట్రేషన్ అయిందా లేదా చూడాల్సిన అవసరం చాలా ఉంది. వెంటనే రిజిస్ట్రేషన్ కావాలి, వెంటనే మొటేషన్స్ కూడా కావాలి, అలాంగ్ విత్ లింక్ డాక్యుమెంట్స్ అంతా మనకు వచ్చేసేయాలి. మన ప్రాపర్టీ సేఫ్టీ ఉందా, సెక్యూర్ ఉందా లేదా దాన్ని కూడా చూసుకొని ఇన్వెస్ట్ చేస్తే మంచిది. నా సలహా ఏంటంటే మీ హార్డ్ అండ్ మనీ ఎవరికైతే ఇస్తున్నారో మీరు ఇచ్చే మనీకి అది వర్తా కాదా, దానికి కనెక్టివిటీ ఉందా, రోడ్ ఉందా, హైవే ఉందా లేదా రైల్వేస్ ఉందా, అక్కడ ఏముంది దగ్గరలో, డెవలప్మెంట్ కావడానికి సరౌండింగ్స్లో ఎలాంటి ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఏమున్నాయి, అవి చూసుకొని చేయాల్సిన అవసరం ఉంది. తక్కువ వస్తుందని ఎక్కడో తీసుకోవటం కాదు, ఇవన్నీ చూసుకొని కొనాల్సిందని నేను ఎప్పుడు ఇదే చెప్తుంటాను, ఆలోచించుకోనండి. పచ్చదనం నిండిన చోటే ప్రశాంతత లభిస్తుంది. ఎక్కడ ప్రశాంతత లభిస్తుందో అక్కడ ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడే జీవితంలో ఆనందాన్ని ఆస్వాదించగలుగుతాం. మారుతున్న కాలంలో ప్రతి ఒక్కరిపైన ఒత్తిడి ఎంతగానో పెరుగుతుంది. కాంక్రీట్ జంగిల్ లాంటి 4 గోడల మధ్య కాకుండా పచ్చని ప్రకృతి మధ్య గడిపినప్పుడే లైఫ్ ఎంత అందమైనదో తెలుస్తుంది. విరిసే పువ్వు, విచ్చుకునే ఆకు, ఎదిగే మొక్క, పచ్చని చెట్టు నీడ, ఇవి పంచే ఆనందం ఎంత గొప్పగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. ఆ ఆనందాన్ని చూడాలంటే ఆర్గానో ఎకో హ్యాబిటాట్స్లో అడుగు పెడితే చాలు. అర్బన్ లైఫ్ స్టైల్లో కావాల్సినంత కంఫర్ట్ ఉంటుంది, రూరల్ లివింగ్లో కావాల్సినంత హ్యాపీనెస్ ఉంటుంది. రూరల్ అండ్ అర్బన్ల పర్ఫెక్ట్ బ్లెండ్గా రూర్బన్ లైఫ్ స్టైల్ పరిచయం చేస్తోంది ఆర్గానో. సిటీకి చేరువలో అసలైన ప్రకృతి జీవనంలోని ఆనందాన్ని పరిచయం చేస్తూ ఆర్గానో సంస్థ బీజాపూర్ హైవేపై ఎకో హ్యాబిటాట్స్ని డెవలప్ చేస్తోంది. సౌత్ వెస్ట్ హైదరాబాద్లకు బెస్ట్ కనెక్టివిటీ ఉన్నటువంటి ఏరియాల్లో బీజాపూర్ హైవేపై వీటిని డెవలప్ చేస్తోంది. హలో సార్, హాయ్. హలో అండి. ఐ థింక్ వీఆర్ టార్గెటింగ్ ఆల్ ఏజ్ గ్రూప్స్. అన్ని ఏజ్ గ్రూప్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారు, వాళ్ళకి యూజ్ అవుతుంది. సీనియర్ సిటిజన్స్ వాళ్ళకి చుట్టుపక్కల మాట్లాడే వాళ్ళు కావాలి, అది ఆ ఫ్రెండ్లీ నేచర్ కావాలి, నైబర్హుడ్ కావాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళ పిల్లలు కావాలి. ఫర్ ద చిల్డ్రన్ ఆల్సో దే నీడ్ ద సేమ్ థింగ్. అండ్ ఫర్ ద వర్కింగ్ దే నీడ్ సమ్ స్ట్రెస్ అవుట్ థింగ్స్, సమ్ రిక్రియేషన్స్. ఐ థింక్ యూ ఆర్ క్రియేటింగ్ ఎ వండర్ల్యాండ్. వండర్ల్యాండ్ కాదు, నా ల్యాండ్ Yes. అంటే అనిపించాలన్నమాట కస్టమర్కి, ఇది నాది మాది అనిపించాలి, మంది అనిపించాలి. ఇంకొక పాయింట్ కూడా చెప్తాను, బికాజ్ యూ టచ్డ్ అపాన్ ఎల్డర్లీ లివింగ్. ఇప్పుడు జనరల్ టాక్ ఈజ్ లైక్ సీనియర్ హౌసింగ్కి చాలా డిమాండ్ ఉంది అంటారు, రిటైర్మెంట్ హోమ్స్కి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. మమ్మల్ని చూడంగానే అంటారు మీరు వై డోంట్ యూ బిల్డ్ ఓన్లీ సంథింగ్ ఎక్స్క్లూజివ్ ఫర్ సీనియర్స్ అని ప్రతి వాళ్ళు వచ్చి అడ్వైజ్ ఇచ్చిపోతారు. నేనంటాను మా దాంట్లో సీనియర్స్ ఉండడానికి ఏం అడ్డు వచ్చింది. ఆఫ్టర్ 3rd ప్రాజెక్ట్స్ ఆల్ అవర్ ప్రాజెక్ట్స్ ఆర్ పెడెస్ట్రియన్ ఫ్రెండ్లీ. అంటే కార్లు ఒక చోట పెట్టి ఇంటికి మీరు బగ్గీస్లో వెళ్ళాలి, లేదా నడుచుకుంటూ వెళ్ళాలి, లేదా సైకిల్లో తిరగచ్చు. అంటే ఏం చేయాలి, మీరు జస్ట్ నడుచుకుంటూ తిరగడానికి లిటరలీ సీనియర్ ఫ్రెండ్లీ. అండ్ ఆల్ ద ఎమ్యూనిటీస్ దట్ ఆర్ రిక్వైర్డ్. మీరు వండుకోక్కర్లే, దిస్ ఎ కమ్యూనిటీ కిచెన్, ఇంటికి ఫుడ్ కావాలని పంపిస్తారు. ఎవ్రీ కమ్యూనిటీ హ్యాస్ అ హెల్త్ లాడ్జ్ వేర్ వీఆర్ టైడ్ అప్ విత్ కాల్ హెల్త్. ఒక డాక్టర్ అండ్ పారామెడికల్ స్టాఫ్ కూడా ఉంటారు అక్కడ. సో వాళ్ళ దగ్గర కనుక మీరు సైన్అప్ చేసుకుంటే హెల్త్ రికార్డ్స్ అన్ని, ఇఫ్ యూ వాంట్ టు ఫాలో సర్టన్ డైట్, ఏదైనా ఇల్నెస్ ఉంటే దానికి తగ్గట్టు కూడా దే విల్ యాక్చువల్లీ ప్యాకేజ్ ఇట్ అండ్ దే విల్ డూ మేక్ ఫుడ్ అండ్ మేక్ ఫీడ్ యూ అకార్డింగ్లీ.
And we also have a community mobilizer, like organizer within the every community. So they will engage you in certain activities also. They will live with younger people, very young children, and everything. But as a service we are adding. This makes our community better for retirement. Today you might buy our property for your parents because your work or for some reasons you need to be in the city. అలాంటప్పుడు మీకు ఒక రీజన్ ఉంటుంది కదా, నా పేరెంట్స్ని అక్కడ ఉంచేస్తే ఆర్ ఇన్లాస్ని అక్కడ ఉంటే ఐ విల్ గో ఎవ్రీ వీక్ అండ్ మీట్ దెమ్. ఐ విల్ ఆల్సో టేక్ బ్రేక్. ఐ విల్ ఆల్సో హ్యావ్ నైస్ మసాజ్ ఇన్ అవర్ స్పా, ఆర్ ఐ విల్ గో ఫర్ నైస్ స్విమ్. ఎర్లీ మార్నింగ్ ఐ విల్ జస్ట్ వాక్ ఇన్ ద నైస్ వుడ్, I mean like forest plantation and all the polalo. Or maybe I'll just take cycle and go all around villages and come back. Like there are so many things that you will otherwise not do in city. So that will rejuvenate you. Your parents will have better life. ఏదో రోజు మీరు ముసలవుతారు కదా, అప్పుడు ఇది మీకు బెటర్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో అట్లా మా కమ్యూనిటీస్ ఆర్ మోర్ ఆల్ రౌండెడ్. దే ఆర్ యాడింగ్ సమ్ వాల్యూ టు యూ. హ్యాండిల్ చేసే ప్రతి ప్రాజెక్ట్ను అన్ని ఏజ్ గ్రూపులకు దగ్గర చేయడం, సోషియో ఎకానమీని బ్యాలెన్స్ చేయడం, పైగా అంతకు మించి దేశ విదేశాల్లోని కస్టమర్లను అందరినీ ఆకట్టుకోవడం అంటే అది అస్సలు అసాధ్యం అనిపిస్తుంది. అయితే అనితర సాధ్యమైన ఈ టార్గెట్స్ అన్నింటినీ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ మాత్రం ప్రతి ప్రాజెక్ట్లోనూ రీచ్ కావడం అందరినీ సర్ప్రైజ్ చేసే ఎలిమెంట్గా నిలుస్తుంది. హాయ్ సార్, నమస్తే. హలో అమ్మా, నమస్తే. ఆల్ గుడ్ సార్, ఇప్పుడు మనకి వార్ అవుతూ ఉంది. సో ఎక్కడో పక్క దేశంలో మనకు వార్ అయినప్పటికీ కూడా ఇక్కడ మనకి చాలా వరకు మన నీడ్స్ మీద, రిసోర్సెస్ పైన ఏంటంటే ప్రైజెస్ ఎఫెక్ట్ అనేది బాగా చూపిస్తుంది. సో రైట్ నో మనకి బిల్డర్స్ దగ్గర ఏంటంటే ఆ ప్రైజెస్ డిఫరెన్సెస్ కానివ్వండి, ఆ డిమాండ్ కానీ ఏ విధంగా ఉంది మార్కెట్లో? అంటే మనకు రష్యా ఉక్రెయిన్ వారే మనకు చాలా ఇబ్బందికరంగా పరిణమించింది. దానికి తోడు పుండు మీద కారం చల్లినట్టు ఇరాన్ ఇజ్రాయెల్ వారు, దానికి తోడు అమెరికా వాళ్ళకి సపోర్ట్ ఉండటం, ఈ గల్ఫ్ దేశాల్లో చాలా డిస్టర్బెన్స్ చేయటం, మనకి ఇండియాకి సంబంధించి ఆయిల్, గ్యాస్, పెట్రోల్ ఇవన్నీ రాకపోవటం, చిన్న ప్రోడక్ట్స్ చాలా ఉంటాయి మనకి, చిన్న గ్లూ లేకపోయినా ఆగిపోద్ది డోర్స్ అంటించడానికి. అలాగే చిన్న గ్రాన్యూల్స్, ఎంటైర్ సప్లై చైన్ ప్రభావితం చెంది ఎఫెక్ట్ పడి మనకు సప్లై చైన్ బ్రేక్ అవటం వల్ల చాలా రకాల మెటీరియల్ మనకి ఇంపోర్ట్స్ అన్ని కూడా ఆగిపోయినాయి. ఆ ఇంపోర్ట్స్ అన్ని ఆగిపోవడం వల్ల ప్రొడక్షన్ లైన్ ఆగిపోయి ప్రొడక్షన్ అవ్వట్లేదు అనమాట మెటీరియల్. అందువల్ల సప్లయర్స్ అన్ని సప్లై అందించలేకపోతున్నారు. ఎగ్జాంపుల్ స్టీల్ కానివ్వండి, సిమెంట్ కానివ్వండి, డోర్స్ కానివ్వండి, విండోస్ కానివ్వండి, టైల్స్, ఇట్లా అన్ని రకాల మెయిన్ మెటీరియల్ అంతా కూడా ముడి పదార్థాల సరఫరా సరిగా లేకపోవడం వల్ల సప్లై తగ్గిపోయింది, ప్రైస్ పెరిగింది, డబుల్ ఇంపాక్ట్ పడింది. డెలివరీ రావట్లేదు, ప్రైస్ కూడా పెంచారు. ప్రైస్ కూడా 20 to 30% ఆల్రెడీ పెరిగింది. ఇంకొక అనదర్ 10-15% పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ప్రాజెక్టులు డిలే అయ్యే అవకాశం ఉంది, ప్రైసెస్ రైజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సప్లై చైన్ బ్రేక్ అవడం వల్ల అన్ని రకాల ఉత్పత్తుల మీద ప్రభావం పడి ప్రైస్ హైక్ అయిందనమాట. సో ఎప్పుడైనా యుద్ధ ప్రభావం ఆ మెటీరియల్ మీద ఉంటుంది. నేను మామూలుగా కస్టమర్లు అందరూ కూడా చెప్పేది కూడా ఏంటంటే, యుద్ధం అయిపోయిన తర్వాత తగ్గుతాయేమో ప్రైసులు వింటున్నాం కొంత మార్కెట్లో రూమర్స్, కానీ అలాంటిది ఏముండదు. ఎప్పుడైనా దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది అనమాట, ఒక 1 year వరకు. ఆ ఇంపాక్ట్ వల్ల ప్రైసెస్ బిల్డర్లు అందరూ కూడా తప్పకుండా పెంచాల్సిన ఫోర్స్ ఏర్పడుతుంది అనమాట. ఫోర్స్బుల్లీ దే వుడ్ ఇంక్రీజ్ ద ప్రైస్. అందువల్ల ప్రైస్ పెరిగేదే కానీ ప్రైస్ తగ్గేది అంటూ ఉండదు. ఎవరైనా హోమ్ బయర్స్ అందరూ కూడా ఏదైనా కొనుక్కోవాలని ఆలోచన ఉంటే ఈ తరుణంలోనే, ఇప్పుడు అలాగే ఒక నార్మల్ రేంజ్లో వెళ్తుంది, హైక్ తక్కువగా ఉంది మనకి ప్రైస్ హైక్ లాస్ట్ 1-2 years నుంచి. ఈ ప్రైస్లో కనుక మీరు ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ విల్లా కానీ బుక్ చేసుకుంటే మీరు దగ్గర ఫ్లాట్ మీద 15 నుంచి 25 లక్షలు, అదే విల్లా అయితే 50 to 75 lakhs, ప్లాట్ అయితే 5-10 లక్షలు సేవ్ చేసుకునే వాళ్ళు అవుతారు. ఎప్పటికీ రేట్లు పెరిగాయి కానీ రేట్లు తగ్గే అవకాశమే ఉండదు. నిఖిల విజయ పరంపరను కొనసాగించేలా సంస్థ అధినేత శ్రీనివాసరావు గారు అడుగులు వేస్తున్నారు. రాయల్ పెవిలియన్ ప్రాజెక్టులో కొత్త బ్లాక్ నిర్మాణంతో పాటు మోఖిలాలో మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఎన్సిడి పర్పుల్ లాంచ్ చేయనున్నారు. ఈ ఆదివారం ఎన్సిడి పర్పుల్ భూమి పూజ కార్యక్రమం ఎన్సిడి సంస్థ కస్టమర్లు, శ్రేయోభిలాషుల సమక్షంలో గ్రాండ్గా నిర్వహించనున్నారు. మన నిఖిల కన్స్ట్రక్షన్స్ నుంచి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అప్డేట్ ఏంటి? నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్లో 3 ప్రాజెక్ట్స్ ఆన్ గోయింగ్ ఉన్నాయి. 1 రాయల్ పెవిలియన్ హైరైజ్ అపార్ట్మెంట్, 2 వివాంత గ్రీన్ మెడోస్ విల్లా ప్లాట్స్, 3 ఎన్సిడి సాయి పల్లవి కమర్షియల్ బిల్డింగ్. 3 కూడా
కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ దశకు తీసుకొచ్చాం. ఎన్సిడి రాయలపల్లిలో మాత్రం డి బ్లాక్ ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టడం జరిగింది. ఈ మూడింటితో పాటు మనం ఎన్సిడి పర్పుల్ భూమి పూజ చేస్తున్నాం. దాంతోపాటు ఇంకొక 2 విల్లా ప్రాజెక్టులు, ఒక వెంచర్ కూడా లాంచ్ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు అరేంజ్మెంట్స్ చేస్తున్నాం. సొంతిల్లు అంటేనే ఎన్నో ఆశల కలయిక. అన్ని విధాల బెస్ట్ అనిపించే ప్రాపర్టీ సొంతం చేసుకొని లైఫ్ను హ్యాపీగా లీడ్ చేయాలనుకునే వారి ఆశలు, అంచనాలు ఇంకాస్త ఎక్కువే. కానీ దీనికోసం చాలా విషయాల్లో రాజీ పడిపోవాల్సి వస్తుంది. కస్టమర్ల ఎక్స్పెక్టేషన్స్కు మించిన ఎమ్యూనిటీస్తో అది సిటీ పరిధిలోనే అద్భుతమైన ప్రాపర్టీ అందించడం ప్రముఖ రియాలిటీ ఆర్గనైజేషన్ అన్విత గ్రూప్కి సాధ్యం. ఈఎంఐలు ఈ రోజు నుండే కట్టాలి. కొన్నాళ్ళు వెయిట్ చేసి సొంతింట్లో అడుగు పెట్టాలి. ఎవరికైనా మోయక తప్పని భారం ఇది. ఈ భారం కస్టమర్లపై పడకుండా వారికి భరోసాగా నిలుస్తున్నటువంటి రియాలిటీ సంస్థ అన్విత గ్రూప్. హోమ్ ఈజ్ యువర్స్, ఈఎంఐ ఈజ్ అవర్స్ అంటూ కస్టమర్లకు ఓ క్రేజీ ఆఫర్ అందిస్తోంది. ఈ ప్రీ ఈఎంఐ ఆఫర్లో భాగంగా కస్టమర్లు మొత్తం ప్రాపర్టీలో 10% చెల్లిస్తే సరిపోతుంది. మిగతా 90% ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ టైంలో చెల్లిస్తే చాలు. అంటే ఇకపై డ్రీమ్ హౌస్ సొంతం చేసుకోవడం కోసం ముందే ఈఎంఐల భారం మోయాల్సిన అవసరమే లేదు. న్యూ బయర్స్ కు ఎటువంటి బర్డన్ లేకుండా అన్విత ఇచ్చినటువంటి ఆఫర్ మార్కెట్ లో సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుంది. Hi, namaskaram. Namaskaram. How are you? I'm good. How are you? I'm so good. What do you feel అండి the particular strength about అన్విత? అంటే ఈ ఆస్పెక్ట్ లో అన్వితాని కొట్టేవాళ్ళు లేరు అని అనిపించే ఆస్పెక్ట్ ఏంటి? Customers buying experience కాకుండా అక్కడ ఉండే experience is what we mainly focus on. So once a customer lives here or any person lives in my project, he won't be able to live ఎక్కడ లైక్ వేరే ప్రాజెక్ట్కి అయితే వెళ్ళి ఉండలేరు. ఎందుకంటే ఇక్కడ లైక్ ఉండే అమ్యూనిటీస్ అండ్ ద ఈజ్ ఆఫ్ లైఫ్ మొత్తం అన్నీ ఒక చోటే ఉంటాయి. అండ్ ద లొకేషన్స్ వి సెలెక్ట్ ప్రైమ్ లొకేషన్స్ అండ్ ఈజీ టు రీచ్ వితౌట్ ఎనీ ట్రాఫిక్ రోడ్ బ్లాక్స్ లేకుండా. సో ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ద కస్టమర్ హ్యాస్ టు tell you guys after they live there, after 5 years. Let us know about the customer-friendly relationship you maintain. The customer-friendly relationship, all our customers, we treat them like family. Other customers like know me, know my dad personally, have spoken to us at some point. They can call us anytime, they can reach us anytime. Customers lekunda mem undam, so we respect them a lot, and whatever they want, like every festival we celebrate with them, especially the people living there currently. We're doing our best to accommodate whatever they want. I'm happy that, you know, people are living there already and they're having a good time. తెలంగాణ కావచ్చు లేదంటే ఆంధ్ర, ఈ 2 తెలుగు స్టేట్స్ లో రియాలిటీ సెక్టర్ లో జరుగుతున్న డెవలప్మెంట్ మన స్టేట్ కి, నేషన్ కి ఒక స్టేటస్ సింబల్ గా నిలబడుతుంది. సో వాట్ యు సే అబౌట్ దట్? అప్కమింగ్ 10 years లో ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ 10 years మన గ్రోత్ చాలా హై స్కేల్లో ఉంటుంది. ఎందుకంటే లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ కంపెనీస్ ఆర్ కమింగ్ టు హైదరాబాద్, లాట్ ఆఫ్ మైగ్రెంట్స్ ఫ్రమ్ అదర్ స్టేట్స్. ఇంకా హైదరాబాద్ చాలా పీస్ఫుల్ టు లివ్ ఇన్ కంపేర్డ్ టు అదర్ స్టేట్స్. మనకి ఇక్కడ వాటర్ ప్రాబ్లం కొంచెం ఉంది, బట్ ఇన్ ద న్యూయర్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ ద గవర్నమెంట్ ఇస్ టేకింగ్ స్టెప్స్ సో దట్ ఆల్ దాట్ ఈస్ నాట్ గోయింగ్ టు బీ దేర్. సో మనకు చాలామంది వస్తున్నారు వేరే స్టేట్స్ నుంచి. సో నెక్స్ట్ 10 years చాలా హై స్కేల్ డెవలప్మెంట్ అవుతుంది. అండ్ కంపేర్డ్ టు ముంబై ఆర్ బెంగళూరు మనం కొంచెం వెనకాలే ఉన్నాము. సో వీ స్టిల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఆఫ్ గ్రోత్ హియర్. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? డ్రీమ్ హౌస్లో హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలని అనుకోని వారెవరు? చక్కని గ్రీనరీ, బ్యూటిఫుల్ సరౌండింగ్స్, చూడగానే కట్టి పడేసేంత లావిష్నెస్, ఎక్కడికైనా ఈజీగా ప్రయాణించగలిగే యాక్సెస్, అన్ని రకాలైన ఎమ్యూనిటీస్ ఉన్న చోట నివాసం అంటే అంతకు మించిన ఆనందం ఏముంటుంది? ఇలాంటి అన్ని అంశాల్లో ది బెస్ట్ అనిపించేలా ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ కస్టమర్లకు నచ్చే, వారు మెచ్చే బ్రాండ్గా ఎదిగింది వాసవి గ్రూప్. టైమ్లీ వర్క్ తో అండ్ ట్రెండీగా ఉంటూ హైదరాబాద్ రియాలిటీ సెక్టార్ లో అగ్రగామిగా నిలుస్తూ వస్తోన్న సంస్థ వాసవి గ్రూప్. థింక్ హైదరాబాద్, థింక్ వాసవి అంటూ సిటీలో గ్రాండ్ అండ్ లగ్జూరియస్ ప్రాజెక్టులకు మారుపేరుగా ఎదుగుతోంది. ఈ ఏడాది సిటీకి 4 వైపులా గ్రాండ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తూ రియాలిటీ రంగంలో తన స్థానం ఎప్పుడూ స్పెషలేనని వాసవి ప్రూవ్ చేసుకుంటోంది. సిటీలో ప్రైమ్ లొకేషన్ హఫీజ్పేట్లో వాసవి సంస్థ డెవలప్ చేస్తున్న లేటెస్ట్ సెన్సేషనల్ ప్రాజెక్ట్ వాసవి లేక్ సిటీ సర్వ హంగులతో కస్టమర్లకు స్వాగతం పలుకుతోంది. 17.5 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 13 టవర్లుగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ మోడర్న్ ట్రెండ్ కు ప్రతిరూపంగా ఉంటుంది.
ఎంతో మందికి చిరకాలంగా నిలిచిపోయిన కలలను వాసవి లేక్ సిటీ ద్వారా వాస్తవం చేస్తోంది వాసవి గ్రూప్. హైటెక్ సిటీకి సమీపంలోని అఫీస్పేట్లో లేక్ సైడ్ లివింగ్ ను సాకారం చేస్తూ ఈ ప్రాజెక్టును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది ఈ సంస్థ. హార్ట్ ఆఫ్ ద హైదరాబాద్ హైటెక్ సిటీకి అతి చేరువలోని రెసిడెన్షియల్ ఏరియా ఆఫీస్పేట్లో మెగా ప్రాజెక్టుగా వాసవి లేక్ సిటీని డెవలప్ చేస్తున్నారు. మోడ్రన్ లైఫ్ స్టైల్ ను బ్యాలెన్స్డ్ గా అందించేలా డిజైన్ చేసిన వాసవి లేక్ సిటీ ప్రాజెక్టు వన్ ఆఫ్ ద హైదరాబాద్ బెస్ట్ ప్రీమియం ప్రాజెక్టుగా నిలవబోతోంది. నార్సింగి ఏరియాలో మొత్తం 8 టవర్లలో 45 ఫ్లోర్లతో డెవలప్ చేస్తున్న హై రైజ్ ప్రాజెక్ట్ అట్లాంటిస్ పనులు కూడా జెట్ స్పీడ్తో ముందుకెళ్లిపోతున్నాయి. ఈ ప్రాజెక్ట్ను త్వరలో హ్యాండ్ ఓవర్ చేసే టార్గెట్ కూడా పెట్టుకుంది. కస్టమర్ల ఆనందాన్ని ఆకాశం అంచులు తాకించే విధంగా వాసవి సంస్థ డెవలప్ చేస్తోన్న వాసవి అట్లాంటిస్ స్కై టవర్ ప్రాజెక్టులో కస్టమర్లు కోరుకున్న దానికి మించి ఎమ్యూనిటీస్ అందుబాటులో ఉండనున్నాయి. ఓఆర్ఆర్ కు చేరువలో ఉండటంతో హైదరాబాదులో ఏ మూలకు వెళ్లాలన్నా చాలా ఈజీగా చేరుకోవచ్చు. హైటెక్ డెవలప్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన హైటెక్ సిటీలో 32 ఫ్లోర్లతో డెవలప్ చేస్తున్న హై రైజ్ హౌసింగ్ ప్రాజెక్ట్ వాసవి స్కైలా. అపార్ట్మెంట్ విల్లా, స్కై విల్లా ఇలా కస్టమర్లు ఏది కోరుకున్నా సరే స్కైలాలో అందుబాటులో ఉంటాయి. 6.23 ఎకరాల విస్తీర్ణంలో ఉండే స్కైలా ప్రాజెక్టులో 75% పైగా ఓపెన్ స్పేస్ ఉండడం ఇంకో స్పెషాలిటీ. హైదరాబాద్ సిటీలో ప్రైమ్ లొకేషన్ లో టాప్ ప్లేస్ లో ఉండే హైటెక్ సిటీలో వాసవి సంస్థ ప్రెస్టీజియస్ గా డెవలప్ చేసిన ప్రాజెక్ట్ స్కైలా. మొత్తం 5 టవర్లలో డెవలప్ అవుతోన్న ఈ ప్రాజెక్టులో ఒక్కో టవర్లో 32 ఫ్లోర్లలో 685 ప్రీమియం రేంజ్ ప్రాపర్టీస్ నిర్మిస్తున్నారు. ఎంతో స్పేషియస్ గా ముస్తాబవుతోన్న ఈ ప్రాజెక్టులో 3 and 3 BHK లగ్జరీ అపార్ట్మెంట్స్, 4 and 5 BHK అపార్ట్మెంట్ విల్లాస్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో డిజైన్ చేస్తోంది. కొంటే ఇలాంటి ప్రాపర్టీస్ నే కొనాలి అన్నట్టుగా వాసవి స్కైలా ప్రాజెక్టు డెవలప్ అవుతోంది. రియాలిటీ రంగంలో మీకు తెలియని ఎన్నెన్నో ప్రత్యేకమైన సంగతులను, విశేషాలను మీ ముందుకు తీసుకొచ్చిన సుజన్ మీడియా రియల్ సిటీ అప్డేట్స్ ను ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.